దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుడు అత్యంత కృపను బట్టి ఆయన యొక్క ఉచితమైన కాపుదల ద్వారా మనం నడిపిస్తున్నటువంటి విధానం బట్టి స్తోత్రాలు. ప్రియులరా, మనము మరి క్రిస్మస్ మాసము ఇక మన ముందు ఉంది. అయితే క్రిస్మస్ దానాలు మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము 6వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఆయనకి ఇచ్చిన బిరుదులేమో ఆ బిరుదులన్నీ కూడా 5 చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఇప్పుడు మనము ఏమిటి ఆయన బిరుదు, ఆయన పేరు ధ్యానించబోతున్నామనంటే నిత్యుడగు తండ్రి. ఈ పేరును మనం ధ్యానించబోతా ఉన్నాం. ఏమిటి నిత్యుడగు తండ్రి అంటే ఆయన నిత్యము ఉండేటటువంటి దేవుడిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు క్రిస్మస్ మాసంలో. కనుక ఆయన ముందే ప్రజలు పుడతారు, ఆయన ముందే ప్రజలు పెరుగుతారు, ఆయన ముందే వృద్ధాప్యానికి వస్తారు, ఆయన ముందే మరణిస్తారు, వారి పేరు సమసిపోతుంది. దేవుని వాక్యములో ఆయన పేరు ఏమై ఉంటుందట? ఆయన పేరు నిత్యము నిలిచే పేరట. కనుక ప్రియులరా, అలాంటి నిత్యుడగు తండ్రి తరాలు గతించిన, యుగాలు గతించిన, శతాబ్దాలు గతించిన ఆయన అలాగే ఉంటాడు. కానీ మనమే భూమి మీద పుట్టి మరి నశించిపోతూ ఉంటున్నాం. అయితే మనలో ఉన్న ఆత్మను ఆయన రక్షించటానికి, మనతో పాటు ఆయన ఆత్మ కూడా నశించిపోతుంది కనుక ఆ ఆత్మలను రక్షించటానికై యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్యమరి ద్వారా వచ్చారు. అది నిజమైన క్రిస్మస్గా మనం చేసుకోబోతా ఉన్నాం. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించబోయే పేరు వాక్యములో నుంచి మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యునంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు తమను తాము దీవించుకొందురు. చూసారా ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు ఆయన యొక్క అత్యంత కృపను బట్టి ఆయన అంటున్నాడు ఆయన పేరు నిత్యము నిలిచేటటువంటి పేరు అయి ఉందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఆయన నిత్యుడగు తండ్రిగా ఈ పేరుల్లో ఒక పేరు ఆయనకి పెట్టబడింది. దేవుని యొక్క ప్రియులరా, దేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికై యేసు క్రీస్తు ప్రభు తన ఉచితమైన ప్రేమను మనమే చూపించి ఈ లోకానికి కన్యమరి ద్వారా గర్భం ధరించి ఆయన ఈ లోకానికి నరుడుగా పుట్టినటువంటి దేవుడుగా వచ్చినటువంటి నరుడు. ఆయనలో 2 జీవితాలు ఉన్నాయి.